అలాగనే దేవుని మందిరానికి వచ్చే ప్రజలు ఎలాగనే రావాలి? మందిరంలోనికి ప్రతి వ్యక్తి, ఒకటి సేవకుడు, రెండు దేవుని ప్రజలు మందిరంలోనికి రావాలంటే ఏం చేయాలి? నిన్ను నువ్వు ఏం చేసుకొని రావాలన్నా? శుద్ధీకరించుకొని రావాలి. నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకొని రావాలి. ఎలాగో పడితే అలాగనే దేవుని మందిరానికి రాకూడదు. ఏ విశ్వాసైనా దేవుని సేవించాలంటే దేవుని మందిరానికి వెలుపలనే ఆవరణంలోనే తను తాను శుద్ధీకరించుకొని పరిశుద్ధపరుచుకొని దేవుని మందిరంలోకి వచ్చి దేవుని పాడి స్తుతించి ఆరాధించి దేవుని సేవించారు. ఈ రోజు లేకుండా దేవుని మందిరానికి వచ్చి సేవించేటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు. అది సరైనది కాదు. ఆ పద్ధతి సరైనది కాదు. ఆ విధానం సరి అయింది కాదు. నన్ను ఎవరు చూస్తున్నారు, నేను ఏం చేసి వచ్చినా, ఏం మాట్లాడొచ్చినా, ఎక్కడ తిరిగి వచ్చినా నన్ను ఎవరు చూస్తున్నారు అని నువ్వు అనుకోకూడదు. దేవుడు తప్పకుండా నిన్ను చూస్తాడు. నీ నడక, నీ కాళ్ళు, నీ పద్ధతులు, నీ చేతులు, నీ నడవడిక, నీ మాటలు, నీ విధానం, నీ ఆలోచన, నీ తలంపులు సమస్తము చూస్తాడు ఆయన. ఆలోచన, నీ హృదయంలోనికి ఆలోచన పుట్టక మునిపే ఎరిగినవాడు ఆయన.